మనస్విని ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళిన మనస్వినికి మనసులో లేదు. రేపు తను చెప్పబోయే విషయం గురించి ఆలోచిస్తుంది. తనని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని. ఇట్లాంటి ఆలోచనతో తనకు నిద్ర పట్టట్లేదు. పక్క గదిలో అన్నయ్య నాన్న మాట్లాడుకోవడం విన్నది. నాన్న ఏంటి రమేష్? నాన్న, నేను మనస్వినికి ఒక సంబంధం చూశాను. ఎవరది? ఎవరతను? అదే నాన్న, నేను పనిచేసే ఆఫీసులో శ్రీధర్ గారు. నాకన్నా పై ఉద్యోగి, పైగా డబ్బున్నవాడు. వ్యక్తి కూడా మంచివాడే. తనకి వెనక ముందు ఎవరు లేరు నాన్న. అదృష్టం ఏంటంటే తను మొన్న గుడిలో మన మనస్విని చూశాడట. తను కనుక్కుంటే తను నా చెల్లెని తెలిసింది. నా కొడుకు శ్రీనివాస్తో చెప్పాడు. అందుకని మంచి రోజు చూసి తన్ని పిలుద్దామా? తనకి నచ్చింది సరే, మన అమ్మాయికి కూడా నచ్చాలిగా. మనస్వినికి ఫోటో చూపించాలి కదా. మనస్వినికి నచ్చాలా? ఏం నచ్చేది నాన్న? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, పైగా ఉన్నవాడు, ఇంతకన్నా క్వాలిఫికేషన్. సరే, తొందర ఎందుకు? తనతో రేపు మాట్లాడదాం, పొద్దుపోయింది కదా. సరే నాన్న, గుడ్ నైట్. ఈ మాటలు విన్న మనస్వినికి ఒక్కసారి గుండె జల్లన్నది. వీళ్ళు నా ముందు ఈ విషయం చెప్పకముందే నేను తనతో ఆ విషయం చెప్పాలి అన్న ఆలోచనతో నిద్రపోయింది. తెల్లారింది. తను తొందరగా రెడీ బయలుదేరింది. అమ్మ మనస్విని, ఏంటి నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రామ్మ. లేదు నాన్న, నాకు కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. హడావిడికి వెళ్ళబోయే తనకి ఫోన్ మోగింది. అమ్మ, ఆ ఫోన్ తీ తల్లి. బహుశా ఆ ఫోన్ తన జీవితాన్ని మార్చేస్తుందని ఆ టైంలో మనస్వినికి తెలీదు. ఫోన్ తీసింది. అవతల వ్యక్తి చెప్పేదని షాక్గా నిలబడింది. ఏమైందమ్మా మనస్విని? అది నాన్న, అమ్మమ్మకి సీరియస్గా ఉందట. మామయ్య ఫోన్ చేశారు నాన్న, నేను బయలుదేరుతాను. అవునా, సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అలా వెళ్ళిన మనస్విని 1 నెల తర్వాత ఇంటికి వచ్చింది. హలో మనస్విని, నేను అశ్వినిని. ఏమైపోయావే? నేను పనుండి ఊరికెళ్ళానే. మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వస్తావా? కొంచెం మాట్లాడాలి. సరేనే. మనస్విని హడావుడిగా వెళ్ళింది. ఏంటే అంత హడావుడికి పిలిచావు? ఏమైంది? ఎక్కడికి వెళ్ళావే? నేను మా అమ్మమ్మకి సీరియస్గా ఉంటే ఊరికెళ్ళానే. మా అమ్మమ్మ కాలం చేసింది. ఓ సారీ. పర్లేదు. విషయం ఏంటి చెప్పు. నువ్వు ఆ రోజు ఉదయ్కి ప్రేమించానని చెప్పలేదా? లేదే, చెప్పాగా ఊరికెళ్ళానని. బహుశా ఇక చెప్పకపోవడం మంచిదేమో. చెప్పలేవేమో. ఏంటి నువ్వు అనేది? అవునే, ఉదయ్కి నిశ్చితార్థం అయిపోయింది. పెళ్ళి కూడా నెక్స్ట్ మంత్. షాక్ అయింది మనస్విని. ఏంటే నువ్వు అనేది? అవునే, మంచిదేనే. నేను తనతో చెప్పకపోవడం మంచిది. చెప్పుంటే ఫూల్ని ఉండేదాన్ని. ఎందుకంటే తన మనసులో నేను లేను కాబట్టి తన పెళ్ళి ఒప్పుకున్నాడు. నేను చెప్పుంటే ఏమైండేది? తనకి నేను ఒక స్నేహితురాలనని అనేవాడు. పోనీలే, చెప్పకపోవడం మంచిదైంది. బాధపడుతున్నావా? ఎందుకే బాధ? కన్నీళ్ళు కార్చింది మనస్విని. ఓదార్చింది అశ్విని. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు తన జాబ్కు రిజైన్ చేసింది. ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. ఆలోచనలు, జ్ఞాపకాలు తనని పదే బాధ పెడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని ఆలోచనలు. ఇలా ఆలోచిస్తున్న మనస్వినికి వాళ్ళ అన్నయ్య శ్రీధర్తో పెళ్ళి కుదిరిస్తాడా? శ్రీధర్ని మనస్విని చేసుకుంటుందా? మనస్విని శ్రీధర్తో ఎలా ఉంటుందో రేపు చూద్దాం.